హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనర్ తెలుగు స్టోరీ సిరీస్. ఎపిసోడ్ 21. రాతి గనిలో ఒక పరిచయం. 2 నెలలుగా ఓమ్వర్డ్ రోర్క్ ఒక గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు తన ఆలోచనలతో భవనాలను నిర్మించాలని కలలు కన్న ఆర్కిటెక్ట్ ఇప్పుడు మాత్రం రోజంతా రాళ్ల మధ్య మండే ఎండల్లో భారీ డ్రిల్లుతో గ్రానైట్ని కొడుతున్నాడు. రోర్క్కి ఈ పని సులభం కాదు. రోజంతా కష్టపడడంతో అతని శరీరం పూర్తిగా అలసిపోయింది. కానీ అతను తన పరిస్థితిని చూసి బాధపడడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను ఏ పని చేస్తున్నానన్నది ముఖ్యం కాదు, ఆ పని నేను ఎలా చేస్తున్నదే ముఖ్యం. రోజు పని ముగిసిన తర్వాత రోర్క్ తన చిన్న గదికి నడుచుకుంటూ వెళ్తాడు. సాధారణమైన భోజనం చేస్తాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అతని జీవితం చాలా సాధారణంగా మారిపోయింది. కానీ అతని మనసులో మాత్రం ఒక విషయం ఇంకా మారలేదు. ఆర్కిటెక్చర్ మీద అతని నమ్మకం. మరోవైపు కనెక్టికట్లోని తన తండ్రి ఇంట్లో డొమినిక్ ఫ్రాంకెన్ ఒంటరిగా ఉంటుంది. పెద్ద ఇల్లు, చుట్టూ చెట్లు, దూరంగా కనిపించే కొండలు. కానీ డొమినిక్ మాత్రం తనలో తానే ఉంటుంది. ఆమెకు మనుషుల గుంపు నచ్చదు. ఆమె గుర్రంపై ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్తుంది. అలా ఒకరోజు దూరంగా క్వారీ నుంచి వినిపించిన భారీ శబ్దం ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని డొమినిక్ అక్కడికి వెళ్తుంది. గ్రానైట్ క్వారీలోకి అడుగు పెట్టగానే ఆమెకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. రాళ్ళు, దుమ్ము, మండే ఎండ, కార్మికుల శ్రమ, అన్నిటి మధ్య ఒక వ్యక్తి మాత్రం ఆమె దృష్టిని ఆకర్షిస్తాడు. ఓమ్వర్డ్ రోర్క్. అతను తన పనిలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు. అతని చేతిలో డ్రిల్, ముందు భారీ గ్రానైట్ రాయి. చుట్టూ ఎంత శబ్దం ఉన్నా అతని దృష్టి మాత్రం తన పనిపైనే ఉంటుంది. అప్పుడే రోర్క్ ఒక్కసారిగా తలపైకెత్తి డొమినిక్ వైపు చూస్తాడు. ఆ చూపు డొమినిక్ని ఒక్క క్షణం ఆపేస్తుంది. అతని చూపులలో భయం లేదు, ఆశ్చర్యం లేదు, ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు. అతను ఆమెను చూసిన విధానం ఆమెను ఇబ్బంది పెడుతుంది. డొమినిక్ ఇంతకుముందు ఎవరినీ ఇలా చూడలేదు. ఆమె మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. ఈ మనిషి ఎవరు? డొమినిక్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ ఆమె చూపు మళ్ళీ మళ్ళీ రోర్క్ వైపే వెళ్తుంది. అతని బలం, అతని ప్రశాంతత, తన పనిపై అతనికున్న ఏకాగ్రత, ఇవన్నీ ఆమెను ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే తనకు కలిగిన ఈ ఆసక్తిని ఆమె అంగీకరించదు. తన మనసులోనే అనుకుంటుంది, తను కేవలం ఒక క్వారీ వర్కర్. కానీ ఆమెకు తెలియకుండానే రోర్క్ ఆమె ఆలోచనలోకి వచ్చేశాడు. ఆ రోజు సాయంత్రం డొమినిక్ క్వారీ నుంచి తిరిగి వెళ్తుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. దూరంగా రోర్క్. ఈ క్వారీలో జరిగిన ఈ చిన్న పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.